గుండె నిబ్బరం కలిగిన స్త్రీమూర్తి. పెద్ద కథ మొదటి భాగం. రచయిత శ్రీ నల్లబాటి రాఘవేంద్రరావు గారు. కమలిని. అమ్మా కమలిని. తండ్రి పిలుపుతో వంటింట్లోంచి వచ్చింది కమలిని. వస్తూ పింగాణి కప్పుతో టీ అందిస్తూ, వచ్చరా నాన్నగారు, టీ తీసుకోండి అంది. మీ అమ్మకి సెల్ పనికొస్తుందని తీసుకొచ్చానమ్మా. రేటు తక్కువే. మీ అమ్మకు సెల్లంటే భయం. నేను చెప్పినా నేర్చుకోదు. ఈ రోజుల్లో సెల్లవసరం లేకుండా బ్రతకలేం కదా. కనీసం ఫోన్ నెంబర్లు ఫీడ్ చేసుకోవడం, ఎవరైనా ఫోన్ చేస్తే మళ్ళీ మాట్లాడడం, మెసేజ్లు రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ పంపడం, అలాగే ఫోన్పే లాంటి కొన్ని విషయాలైనా నేర్పమ్మా. అత్యవసరంలో మీ అమ్మకు తెలియాలి కదా, సరేనా అంటూ సెల్ చూపిస్తూ టేబుల్ మీద పెట్టాడు ఆమె తండ్రి ఫన్నగభూషణరావు. ఆ మాట సరేగాని మీకు మెడిసిన్స్ దొరికాయా అడిగింది కమలిని. లేదమ్మా, సిటీకి దూరంగా ఇంద్రపాలెమని ఉంది కదా, అక్కడొక షాపుంది. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. చాలా దూరం. ఎండగా ఉంది కదా అని వచ్చేశాను అని అంటూ తన జేబులో ప్రిస్క్రిప్షన్ తీసి పక్కనే ఉన్న బల్లమీద పెట్టి మంచినీళ్లు తాగి వాలుకుర్చీలో జారపడ్డాడు. ఈ వయసులో మీకెందుకీ కష్టం, నేను సిటీ బస్సు మీద వెళ్ళి తెస్తాను కదా అంటూ అక్కడున్న ప్రిస్క్రిప్షన్ డబ్బులతో తండ్రి వద్దని వారిస్తున్నా గబగబా బయటకు వెళ్ళిపోయింది కమలిని. 30 నిమిషాలలో తిరిగి వచ్చేసి తండ్రికి ఆ టాబ్లెట్లు అందించింది. ఆడపిల్లని బాధపెట్టడం నాకిష్టం లేదమ్మా. మీ అక్కలిద్దరినీ అలాగే పెంచి పెద్దచేసి పెళ్ళిళ్ళు చేసి పంపించాను. టాబ్లెట్లు అందుకుని ఒకటి వేసుకుంటూ అన్నాడు ఫన్నగభూషణరావు. సరే, మీరు ప్రతిసారీ ఆడపిల్లా ఆడపిల్లా అనకండి. నా చదువుతో పాటు ఇంటికి సంబంధించిన విషయాలు నేను చూసుకుంటాను అని మీకు చాలాసార్లు చెప్పాను కదా అంటూ టేబుల్ మీదున్న కొత్త సెల్తో వంటింట్లోకి వెళ్ళిపోయింది కమలిని. అక్కడ పని కొంచెం తగ్గాక తల్లిని బయటకు తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి సెల్ చూపించి ఒక్కొక్కటి నేర్పడం మొదలుపెట్టింది. ఏబీసీడీలు రానిదాన్ని, నాకిందుకే ఇవన్నీ, నువ్వు మీ నాన్నగారు చూసుకోండి అంటూ మళ్లీ వంటింట్లోకి వెళ్లబోయింది కమలిని తల్లి ఖర్జూరమ్మ. అమ్మా, ఇలా కూర్చో. రోజులు గతంలోలా లేవు. సెల్ చేతిలో లేకుండా బయటికి వెళ్ళి ఇంటికి ఒక్కదానివే రాలేవు. ఇన్నాళ్ళి ఏదో అయ్యింది, ఇక ఇప్పుడలా కుదరదు. నా పెళ్ళై నేను వెళ్ళిపోతే అప్పుడు నీకర్థమవుతుంది. కనీసపు అవసర విషయాలు చెబుతాను, నేర్చుకో అంటూ బలవంతంగా తల్లిని కూర్చోబెట్టి ఒక్కొక్కటి చాలా విషయాలు నోట్బుక్ మీద తల్లికి అర్థమయ్యేలా రాసి చెబుతూ ఒక నెల రోజుల్లో సెల్ గురించి పూర్తిగా నేర్పించింది కమలిని. అలా అలా తన ఇంజనీరింగ్ చదువు కొనసాగిస్తూ తల్లికి వంటింటి సహాయం చేస్తూ ఏమాత్రం పరిజ్ఞానం లేకుండా బ్రతుకుతున్న ఆమెను మరికొన్నాళ్లలో నేటి సమాజంలో గుండెలమీద చెయ్యి వేసుకుని బ్రతికే స్థితికి తీసుకొచ్చింది. అంతేకాకుండా తండ్రిని ఒక్క నిమిషం కూడా బయటకు వెళ్లనివ్వకుండా అతనికి సంబంధించిన ప్రతి విషయం కూడా తనే పూర్తిచేస్తూ తండ్రికి కొడుకులేని బాధను తీరుస్తుంది కమలిని. కమలిని ఇంజనీరింగ్ పూర్తి చేయటం, వెంటనే జాబ్ రావడం, కొన్నాళ్లు చేశాక ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం. 20 సంవత్సరాల నుండి తండ్రి సంపాదించలేనివన్నీ సంపాదించి పెడుతుంది ఇంట్లో. ఎప్పటినుండో ఉన్న అప్పులు కూడా పూర్తిగా తొలగిపోయాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా పూర్తి శ్రద్ధ తీసుకుంటుంది కమలిని. ఆ రోజు కమలిని బాబాయ్ వెంకట సచ్చిదానందం పెళ్లికొడుకుల ఆల్బం పట్టుకొని వచ్చాడు. అతనిది పక్క ఊరు అచ్యుతాపురం. కాఫీ టిఫిన్ అయ్యాక కమలినిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇదిగోనమ్మా, మీ అమ్మానాన్న సంవత్సరం నుండి చెబుతున్నారు. నీకు 22 వచ్చేశాయి కదా, మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేయాలని వాళ్ల ఆతృత. నీకోసం నేను పెళ్ళిళ్ల పేరయ్యే అవతారం ఎత్తక తప్పలేదు. నువ్వు మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అయ్యి పెళ్లికొడుకుని సెట్ చేసుకుంటాను అంటే ఓకే. లేదంటే ఈ ఫోటోలు చూసి నాకొక మాట చెప్పావనుకో, నెల తిరక్కుండా నీ పెళ్ళైపోతుంది. నువ్వు అత్తగారింటికి వెళ్ళిపోతావు. మీ అమ్మానాన్న హ్యాపీ. నువ్వు ఈ కాలం అమ్మాయిల్లా కాకుండా నాకొక ఛాన్స్ ఈ తల్లి అంటూ ఆల్బం ముందు పెట్టాడు వెంకట సచ్చిదానందం. బాబాయ్, అమ్మానాన్న ఇక్కడే ఉన్నారు కదా, అందరికీ వినబడేలాగే చెప్తున్నాను వినండి. మా నాన్న ఇంతవరకు ఏమీ సంపాదించలేకపోయారు బాబాయ్. మేము అద్దె ఇంట్లోనే ఉంటున్నాం కదా, అందుకని నా నిర్ణయమేమిటంటే నేను 5 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోను. ఈ కాలంలో నేను కొంత డబ్బు పోగుచేసి అమ్మానాన్నకు ఒక చిన్న ఇల్లు కొనిపెడతాను. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు వింటాను బాబాయ్. అంతవరకు దయచేసి సంబంధాలు తీసుకురావద్దు అంటూ పైకి లేచింది కమలిని. అబ్బో, బాగుందమ్మా, నువ్వు మన కుటుంబంలో సమస్యలు తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నావు. పెళ్లి ముందు నీలా ఇలా మాట్లాడిన వాళ్లని చాలామందిని చూశానమ్మా. పెళ్లికి ముందు ఇలాగే చెప్పి ఆనక 6 నెలలకొకసారి కూడా తల్లిదండ్రులకు ఫోన్ చెయ్యరు.
కొమ్ములు తిరిగిన మగరాయుడులా మాట్లాడకు. ఆడపిల్లలా పెళ్లి చేసుకొని నీ కాపురమేదో నువ్వు చేసుకో. ఇక్కడ మా పాట్లు మేం పడతాం. ఇది మామూలే కదా. కొంచెం చిరాకు పడినట్టు అన్నాడు వెంకట సచ్చిదానందం. అదేమిటి బాబాయ్, ఎవరో అమ్మాయిలో ఎక్కడో నీటి సమాజపు వికృత పద్ధతులలో పడి తప్పుదారిలో నడుస్తున్నారని మొత్తం సమాజంలో ఉన్నవాళ్లందర్నీ అదే ఘాటిలో కట్టేస్తే ఎలా బాబాయ్? కమలిని బాబాయ్ చెప్పేది, తల్లిదండ్రులు చెప్పేది వినకుండా తన రూంలోకి వెళ్లబోయింది. ఆగవే, పోని ఒక పని చెయ్యరాదు. అప్పు చేసి ఇల్లు కొను. పెళ్లయ్యాక ఈ జాబ్ ఎలాగూ చేస్తావు కదా. నెమ్మదిగా వాయిదాలు కడుతూ ఉంటే ఓ 10 సంవత్సరాలకు అప్పు తీరిపోతుంది కదా. లేదు బాబాయ్, పెళ్లయ్యాక భర్త, అత్తమామలకు నేను అనువుగా నడుచుకోవాలి. ఇలాంటి విషయాలతో వాళ్ళింటికి కోడలుగా వెళ్ళి నా కాపురం పాడు చేసుకోలేను. మరో విషయం విను బాబాయ్, పెళ్లికి ముందు నేను జాబ్ మానేస్తాను. నా భర్త, అత్తమామలు కోరితే పెళ్లైన మర్నాడు మళ్లీ జాబ్లో చేరతాను. నా అత్తమామకు సేవ చేసుకుంటూ, ఇంటి పనులు చూసుకుంటూ, నా భర్తకు ఆనందం కలిగిస్తూ నేను అత్తవారింట్లో నడుచుకోవాలి కదా. పుట్టబోయే పిల్లలను కూడా ఎక్కడో సేఫ్టీ హౌజ్లో పడేసి సంపాదించే జీవితం కూడా నాకవసరం లేదు. పిల్లలను ప్రేమగా చూసుకొని సమాజ ఉన్నతికి ఉపయోగించే పౌరులుగా తీర్చిదిద్దాలనేదే నా ఆశయం. ఇప్పుడిలాగా ఖచ్చితంగా నేను చెప్పినా నా అత్తంటివారు ఎలా ఆదేశిస్తే అలా మళ్లీ మారిపోవాలి, తప్పదు. అది నాణానికి రెండవ వైపు. ఇదే నా నిర్ణయం బాబాయ్. కమలిని నవ్వుతూ బాబాయ్ వంక చూస్తూ అంది. అదేమిటి, ఈ సమాజానికి సంబంధించిన మనిషివి కాదా నువ్వు? ఎప్పుడూ లేనిది ఇంతింత పెద్ద విషయాలు మాట్లాడేస్తున్నావేంటి? నీకేమైనా దయ్యం పట్టిందా? అబ్బో అన్నయ్య, దీనికి పెళ్లి సంబంధాలు తీసుకురావడం నా వల్ల కాదు. తన బ్యాగ్ సద్రకొని నీరసంగా వెళ్ళిపోయాడు వెంకట సచ్చిదానందం, తన అన్నగారు వదిన దగ్గర సెలవు తీసుకొని. అనుకున్నట్టుగా విజయం సాధించింది కమలిని. 5 సంవత్సరాలు జాబ్ చేస్తూ, ఖాళీ సమయంలో వేరే విధానాల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తూ, తన గోల్ చేరడం కోసం ఏమాత్రం అప్పు చేయకుండా డబ్బు సంపాదించి ఒక చిన్న సొంత గూడు తల్లిదండ్రులకు కొనగలిగింది వాళ్ల పేరుమీద. స్త్రీ స్వాతంత్రంతో నేటి ఆధునిక పోకడల వేలంవేరిలో కొట్టుకుపోతున్న చాలామంది అమ్మాయిల ముందు వెలుగు దివ్యలా ఉన్నట్టనిపించింది ఆమె తల్లిదండ్రులకు. 5 సంవత్సరాలు గడిచాక ఒకరోజు తన బ్యాగ్తో పెళ్లికొడుకుల ఫోటోలు పట్టుకుని మళ్లీ దిగాడు ఆ ఇంట్లో కమలినీ బాబాయ్ వెంకట సచ్చిదానందం. క్షమించు బాబాయ్, నాకంటూ నేను కొన్ని జీవిత నిర్ణయాలను ఏర్పాటు చేసుకుని ఇప్పటి సమాజ వికృత పోకడల్లో మునిగిపోకుండా బ్రతకాలని 5 సంవత్సరాల క్రితం నిన్ను బాధపెట్టి పంపించేశాను కదా. ఇప్పుడు నువ్వు ఎవరిని చెప్తే వాళ్లని పెళ్లి చేసుకుంటాను బాబాయ్. ఎందుకంటే పెద్దవాళ్లు మా శ్రేయస్సు కోరే కదా చెప్తుంటారు అంటూ వంగి బాబాయ్ కాళ్లకు నమస్కరించింది. అనుకున్నట్టు అంతా సవ్యంగా జరగడంతో రంగరాజపురం వారి సంబంధంతో 2 నెలలలో కమలిని పెళ్లి అయిపోయింది. భర్త ప్రద్యుమ్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచివాడు. అత్తామామలు ఇంకా మంచివాళ్లు. అలా మెట్టినింట్లో అడుగుపెట్టిన కమలిని ఆనందంగా జీవితం కొనసాగిస్తోంది. నా జీవితంలోకి నీ రాకతో నేను శిఖరమెక్కినంత ఆనందం అనుభవిస్తున్నాను కమలిని. ముఖ్యంగా ఎప్పుడూ అనారోగ్యంతో ఉండే అమ్మానాన్న, వాళ్లకు నువ్వు అందిస్తున్న సేవలతో ఇప్పుడు చిన్నపిల్లల్లా తిరుగుతున్నారు, థాంక్స్ అని భర్త తనను తరచూ పొగుడుతుండడంతో కమలిని కూడా జీవితంలో ఏదో సాధించిన అనుభూతికి లోనవుతూ ఆ ఆనందం అనుభవిస్తోంది. సరదాలు, సంతోషాలు, పండుగలు, సినిమాలు, ఎగ్జిబిషన్లు, యాత్రలు, కమలిని జీవితం ఆనందంగా గడిచిపోయింది. 1 సంవత్సరం ఇంకా ఉంది. గుండె నిబ్బరం కలిగిన స్త్రీమూర్తి పెద్ద కథ 2వ భాగం త్వరలో.